డాటా విజువలైజేషన్ చూద్దాం. డాటా మైనింగ్లో డాటా విజువలైజేషన్ దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే క్లియర్గా ఎఫిషియెంట్గా ఏ డేటా ఉందో డేటాని మనం యూజర్కి కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ ఎలా క్లియర్గా ఎఫిషియెంట్గా క్లియర్ చేస్తే నువ్వు గ్యాదర్ చేసిన డేటాకి ఒక అర్థం ఉంటుంది. సో ఎట్లా చూపిస్తావు అంటే యూజింగ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్తో డేటాని క్లియర్గా ఎఫిషియెంట్గా నువ్వు కమ్యూనికేట్ అవుతావు. డేటాని కమ్యూనికేట్ అయ్యేటట్టు చూపిస్తావు. సో ఇప్పుడు అలా కొన్ని డేటా విజువలైజేషన్ టెక్నిక్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పిక్సెల్ ఓరియంటెడ్ విజువలైజేషన్ చూద్దాం. ఈ సింపుల్ వే ఆఫ్ విజువలైజ్ ద వాల్యూ ఆఫ్ డైమెన్షన్ ఈజ్ యూజ్డ్ టు యూజ్ ఏ పిక్సెల్ వేర్ ద కలర్ ఆఫ్ పిక్సెల్ రిఫ్లెక్ట్స్ ద డైమెన్షన్ వాల్యూ. ఇలా ఉంటుంది అన్నమాట. ఒకవేళ మన దగ్గర ఎన్ డైమెన్షన్స్ ఉంటే పిక్సెల్ ఓరియంటెడ్ టెక్నిక్ ఏం చేస్తుందంటే ఎం విండోస్ ఆన్ స్క్రీన్ ఫర్ ఈచ్ డైమెన్షన్స్. ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూసే అర్థమైపోతుంది. పిక్సెల్ ఓరియంటెడ్ విజువలైజేషన్లో ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్ తీసుకొని క్రెడిట్ లిమిట్ ఇంక్రీజెస్ ఇన్కమ్ ఎక్కువ ఉంటే క్రెడిట్ లిమిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే. సో ఏం చేస్తుంది అంటే ఇది ఒక బాక్స్ అనుకో, బాక్స్లో ఇవి అన్ని ఇట్లా పిక్సెల్స్ ఉంటాయి కదా, ఇట్లా బాక్స్ ఆ పిక్సెల్స్ లెక్క డైమెన్షన్స్ని ఆ పిక్సెల్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తుంది. మన దగ్గర ఎం డైమెన్షన్స్ ఉన్నాయనుకో ఎం పిక్సెల్స్ లెక్క డివైడ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దానికి ఒక కలర్ ఇస్తుంది ఆ పిక్సెల్కి. ఇప్పుడు ఇన్కమ్కి ఈ కలర్ ఇచ్చింది, తర్వాత క్రెడిట్ లిమిట్కి, తర్వాత ట్రాన్సాక్షన్ వాల్యూమ్కి. సో ఇది ఇచ్చింది అనమాట. సో కస్టమర్స్కి ఎవరైతే ఎక్కువ ఇన్కమ్ ఉంటుందో, కస్టమర్స్ హూస్ హ్యావ్ ఇన్కమ్ ఈజ్ ఇన్ ద మిడిల్ రేంజ్ ఆర్ మోర్ లైక్లీ టు పర్చేస్ ఆల్ ఎలక్ట్రానిక్స్. ఎవరికైతే ఇన్కమ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ ఎలక్ట్రికల్ పర్చేస్ కొంటారు. అందుకే చూడండి, ట్రాన్సాక్షన్ వాల్యూమ్ ఇట్లా మిడిల్ పెట్టండి, ఇన్కమ్ ఇక్కడ మిడిల్ పెట్టండి. ఇన్కమ్ ఎక్కువ ఉంటే వాడు ఎక్కువ ఎలక్ట్రానిక్స్ కొడతారు. ఇది మన ఇన్కమ్, ఇది మనకున్న క్రెడిట్ లిమిట్. తర్వాత ఇంకొకవేళ ఏజ్కి ఇన్కమ్కి సంబంధం లేదు, అందుకే ఇది బాక్స్ అనమాట. సార్ నీకు నువ్వు వాడే డాటాలో ఎన్ని డైమెన్షన్స్ ఉంటే అన్ని పిక్సెల్స్లోకి ఇట్లా డివైడ్ చేస్తుంది, ఆ పిక్సెల్కి కవర్ ఇస్తుంది, అలా పిక్సెల్కి కలర్ ఇస్తుంది అనమాట. దీన్ని చూసి మన పిక్సెల్ ఓరియంటెడ్ విజువలైజేషన్ అనమాట. మరి దీనికి ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే డ్రాబ్యాక్ ఆఫ్ పిక్సెల్ ఓరియంటెడ్ టెక్నిక్ ఈస్ దట్ కెనాట్ హెల్ప్ ఇన్ మచ్ అండర్స్టాండింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా ఇన్ మల్టీ డైమెన్షనల్ స్పేస్. మల్టీ డైమెన్షనల్ స్పేస్ డేటాని తీసుకుంటే దాన్ని రిప్రజెంట్ చేయడం పిక్సెల్ ఓరియంటెడ్ విజువలైజేషన్ కాదు. అప్పుడు మనం జియోగ్రాఫిక్ ప్రొజెక్షన్ విజువలైజేషన్ టెక్నిక్ వాడతాం. ఇలా ఏం చేస్తామంటే ఇలా గ్రాఫ్ తీసుకుంటావు, ఇక్కడ 2D గ్రాఫ్ ఏటి రిప్రజెంట్ చేయడానికి నువ్వు ఇట్లా షేప్స్ కానీ కలర్స్ కానీ వాడతావు. ఈ ఎక్స్ వై అనే రెండు 2D, ఇప్పుడు 2 డైమెన్షనల్ అయిపోయింది కదా. సో మల్టీ డైమెన్షనల్ స్పేస్లో ఈ పిక్సెల్ ఓరియంటెడ్ పనికిరాదు. అందుకే మనం జియోమెట్రిక్ ప్రొజెక్షన్ కనిపెట్టాం. ఇక్కడ 2 డైమెన్షనల్ని రిప్రజెంట్ చేసుకుంటూ దాన్ని పొలాట్ చేయడానికి నువ్వు ఫిగర్స్ అన్న వాడతావు, కలర్స్ అన్న వాడతావు, ఇట్లా లైక్ షేప్స్. మరి ఒక ఈ జియోమెట్రిక్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో దీనికి 2Dగా రిప్రజెంట్ చేయొచ్చు, 3 to 4D వరకు నువ్వు డాటాను రిప్రజెంట్ చేయొచ్చు, విజువలైజ్ చేయొచ్చు. ఇక్కడ 3D scatter plots uses 3 axes in the coordinate system. It is also uses colors. It is used to up to 4D data points వరకు నువ్వు 4 డైమెన్షనల్ ఇలా 4 డైమెన్షనల్ని ఇలా రిప్రజెంట్ చేస్తావు. ఇక్కడ చూడండి, ఇది 4 డైమెన్షనల్ ఫిగర్, 4 డైమెన్షనల్ డేటాను రిప్రజెంట్ చేయొచ్చు నువ్వు జియోమెట్రిక్ ప్రొజెక్షన్ వాడి. ఇలా నెక్స్ట్ వచ్చేసి ఐకాన్ బేస్డ్ విజువలైజేషన్ ఉంటుంది. ఐకాన్ బేస్డ్ ఏం చేస్తుందంటే ఒక స్మాల్ ఐకాన్స్ వాడుతుంది. ఏదైతే మల్టీ డైమెన్షనల్ డేటా వాల్యూస్ ఉంటాయో మల్టీ డైమెన్షనల్ డేటా వాల్యూని రిప్రజెంట్ చేయడానికి స్మాల్ ఐకాన్స్ వాడి రిప్రజెంట్ చేస్తుంది. సో అట్లా రెండు టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి చెన్ ఆఫ్ ఫేసెస్, ఇంకోటి స్టిక్ ఫిగర్స్. చెన్ ఆఫ్ ఫేసెస్ చూద్దాం. చెన్ ఆఫ్ ఫేసెస్ ఇది 1973లో ఇంట్రడ్యూస్ అయింది బై అర్మన్ చెర్నాఫ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే డిస్ప్లే ఏదైతే మల్టీ డైమెన్షనల్ డేటా ఉంటుందో దాన్ని 18 వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. యాజ్ ఎ కార్టూన్ ఫేస్, ఇలా కార్టూన్ ఫేసెస్ ఉంటాయి, అట్లా 18 కనిపెట్టినాడు. సో ఏదైతే మల్టీ డైమెన్షనల్ డేటాని up to 18 వేరియబుల్స్ వరకు ఈ కార్టూన్ ఫేసెస్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తారు. అదే ఐకాన్ బేస్డ్ విజువలైజేషన్ వన్ ఆఫ్ ద టెక్నిక్. ఇంకోటి ఏంటి స్టిక్ ఫిగర్స్ అంటే ఇలా స్టిక్ చేస్తారంటే ఇప్పుడు ఏ ఇన్కమ్ ఏజ్ ఇలానే స్టిక్ చేసి రిప్రజెంట్ చేస్తారు డాటాని. ఇవన్నీ స్టిక్ ఫిగర్స్. ఓకే,
నెక్స్ట్ హైరార్చికల్ విజువలైజేషన్ టెక్నిక్. హైరార్చికల్ విజువలైజేషన్ ఏం చేస్తారంటే ఆల్ డైమెన్షనల్ ఏదైతే ఉంటాయో పార్టిషన్ ఆల్ డైమెన్షన్స్ ఇంటూ సబ్సెట్స్. ఉన్న డైమెన్షన్స్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు డాటా కంటే ఒక డైమెన్షన్స్ ఉంటాయి కదా, ఆ డాటా లోపల ఉన్న డైమెన్షన్స్ని సబ్సెట్స్ లెక్క డివైడ్ చేస్తుంది, పార్టిషన్ చేస్తుంది. ఆ డైమెన్షన్ సబ్సెట్స్ లెక్క పార్టిషన్ చేసి ద సబ్స్పేసెస్ ఆర్ వర్చువలైజ్ ఇన్ హైరార్కికల్ మేనర్. ఒక హైరార్కికల్ మేనర్లో ఏదైతే ఇప్పుడు ఒక డైమెన్షన్ ఉంటుంది, ఆ డైమెన్షన్ని సబ్ పార్ట్స్ లెక్క డివైడ్ చేసింది సబ్సెట్స్ లెక్క. ఇప్పుడు ఆ సబ్సెట్స్ని ఏదైతే సబ్స్పేసెస్ ఉంటాయో దాన్ని ఒక హైరార్కికల్ వేలో రిప్రజెంట్ చేస్తుంది. అదే హైరార్కికల్ విజువలైజేషన్. దాంట్లో కిందనే వరల్డ్స్ విత్ ఇన్ వరల్డ్స్. ఇదేంటిది? ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ ఎన్విజనర్ అన్నట్టు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న హైరార్కికల్ విజువలైజేషన్ టెక్నిక్ ఉందో దాన్ని రిప్రజెంట్ చేయడానికి మనం వరల్డ్స్ విత్ ఇన్ వరల్డ్స్ వాడతాం. ఇక్కడ చూడండి, డైమెన్షన్ని సబ్సెట్స్లకు డివైడ్ చేసి ఆ సబ్స్పేసెస్ని ఒక హైరార్కికల్ మేనర్లో రిప్రజెంట్ చేస్తుంది. వర్డ్స్ విత్ ఇన్ వర్డ్స్ ఏంటిది? ఇది ఒక ఎన్విజనర్ అంటారు. ఓకే, ఇది దానికి ఎగ్జాంపుల్ ఫిగర్. హైరార్కికల్ విజువలైజేషన్ అయిపోయింది, వర్డ్స్ విత్ ఇన్ వర్డ్స్ అయిపోయింది. తర్వాత ట్రీ మ్యాప్. ట్రీ మ్యాప్ అన్నది ఒక హైరార్కికల్ ఇది కూడా హైరార్కికల్ డాటాని హైరార్కికల్ డాటా యూజింగ్ నెస్టెడ్ రెక్టాంగిల్స్. ఇక చూడండి, ఒక రెక్టాంగిల్ లోపల ఇంకో నెస్టెడ్ రెక్టాంగిల్స్ అంటే చూడండి, ఒక రెక్టాంగిల్ లోపల ఇంకో రెక్టాంగిల్. ఇది 3 మ్యాప్స్ ఉంటుంది. ఒక హైరార్కికల్ వేలో డాటాని డిస్ప్లే చేస్తావు. ఎలా డిస్ప్లే చేస్తావు? యూజింగ్ నెస్టెడ్ రెక్టాంగిల్స్. ఈచ్ రెక్టాంగిల్ రిప్రజెంట్ ఏ నోడ్ ఆఫ్ హైరార్కీ. ఇప్పుడు ఇది ఒక ఉందా, ఇదొక రెక్టాంగిల్. ఒక చిన్నది తీసుకోండి, ప్రోబ్స్, మిలియన్, బ్యాటిలిన్, మూసి, ఇది ఒక రెక్టాంగిల్ కదా, ఇది ఒక నోడ్ అన్నమాట. హైరార్కీలో ఇది ఒక నోడ్, ఏబిసి ఒక దీని ఒక నోడ్ అంటారు. ఇది ఒక నోడ్, ఒక రెక్టాంగిల్ ఒక నోడ్ లెక్క. ఇట్ సైజ్ కరస్పాండ్స్ ద వాల్యుబుల్ ఆల్ ప్రొపోర్షన్ ఆఫ్ డాటా ఇట్ రిప్రజెంట్. ఇప్పుడు ఒక రెక్టాంగిల్ పెద్ద ఉంది, ఒక చిన్న ఉంది, ఇంకోటి ఇంకా చిన్న ఉంది. సో ఏదైతే ఆ సైజ్ ఉందో అది ఏటి మొత్తం డాటాలో దాని ప్రొపోర్షన్ ఎంత, దాని పోర్షన్ ఎంత ఆఫ్ అనేసి రిప్రజెంట్ చేస్తుంది దాని సైజు. అలా అన్నమాట. ఇది 3 మ్యాప్స్. అర్థమైంది కదా? డాటా విజువలైజేషన్లో 5 డిస్కస్ చేస్తాం. ఒకటి పిక్సెల్ ఓరియంటెడ్. ఇది పిక్సెల్ ఓరియంటెడ్. ఒక నిమిషం. ఇది మన పిక్సెల్ ఓరియంటెడ్ ఫస్ట్ది. తర్వాత జియోగ్రాఫిక్. ఏ పిక్సెల్ ఓరియంటెడ్ 3 డైమెన్షనల్ 4 డైమెన్షనల్ డాటాని 2 డైమెన్షనల్ డాటాని మల్టీ డైమెన్షనల్ డాటాని రిప్రజెంట్ చేయదు కాబట్టి జియోమెట్రిక్ కన్వర్ట్నం 2D డైమెన్షనల్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఎక్స్ వై లోపల ఫిగర్స్ ఆర్ కలర్స్ వాడతాం. 4 డైమెన్షనల్ వరకు నువ్వు రిప్రజెంట్ చేయొచ్చు జియోమెట్రిక్ వాడి. ఇది 4 డైమెన్షనల్ ఫిగర్. తర్వాత ఐకాన్ బాక్సెట్లో 2 ఉంటాయి. థర్డ్ విజువలైజేషన్ చిన్ ఆఫ్ అండ్ స్టిక్. ఇక్కడ ఫేసెస్ వాడతాం, ఒక హ్యూమన్ ఫేసెస్ ఉంటాయి, అవి ఇట్లా ఆ హ్యూమన్ ఫేసెస్ వాడి రిప్రజెంట్ చేస్తే ఇంకో స్టిక్ ఫిగర్స్ వాడతాం. ఓకేనా? ఈ స్టిక్ ఫిగర్స్. తర్వాత హైరార్కీలో వరల్డ్ విత్ ఇన్ వర్డ్స్ అనే ఎన్విజన్ వాడి రిప్రజెంట్ చేస్తాం హైరార్కీని. తర్వాత లాస్ట్ వచ్చి ట్రీ మ్యాప్స్. ఏదైతే డేటాని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, ఒక హైరార్కీ డేటా ఉంటుంది, ఆ హైరార్కీ డేటాని ఒక నెస్టెడ్ రెక్టాంగిల్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఒక్కొక్క రెక్టాంగిల్ దాని యొక్క హైరార్కీలో ఉన్న నోట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒక్క రెక్టాంగిల్ ఒక నోడ్ లెక్క. దాని సైజ్ ఎంత పెద్దగా ఉంటే ఆ డాటా మొత్తం డాటాలో దాని పోర్షన్ అంటుందన్నమాట. ఎంత చిన్నగా ఉంటే ఇంతే ఉంది దాని ట్రయాంగిల్ చిన్న ఉంది. సో ఈ డాటా మొత్తం దీని పోర్షన్ ఇంతే ఉందన్నమాట. దాని వాల్యూ సైజ్ కరస్పాండింగ్ దాని వాల్యూ అనమాట. ఆ నోడ్ యొక్క వాల్యూ ఆ హైరార్కీ డాటాలో. ఈ 3 మ్యాప్స్. ఇంకా ఇవన్నీ డాటా విజువలైజేషన్ టెక్నిక్స్ ఇన్ డాటా మైనింగ్.